లోకాన్ని జ్ఞాపకం చేసుకుని లోకంతో ముచ్చటిస్తుంటే లోకము నీకు సంతోషాన్ని కలగనివ్వదు. లోకం నీకు ఎప్పుడు దుఃఖాన్ని పుట్టిస్తుంది, అవమానాన్ని పుట్టిస్తుంది, శ్రమను పుట్టిస్తుంది. స్తోత్రం కలుగును. హల్లెలూయా. కానీ నేను ప్రకటిస్తున్న దేవుని వాక్యం ఉందే, ఈ సజీవమైన వాక్యం. ఈ వాక్యమును సమయం దొరికినప్పుడల్లా నువ్వు ధ్యానిస్తే నీకేం దొరుకుతుందంటే ధన్యత. హల్లెలూయా. ఆ ధన్యత ఏంటంటే, అయ్యా నా జీవితంలో ఇక నేను మేలు పొందలేనా, ఈ శ్రమ నుంచి నాకు విడుదల కలగదా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దయగలిగిన నాయన గారి ఒడిలో పడి ఆయన పాదాల ఎత్తుని ప్రార్థన చేరి అది నీకు ధన్యకరమైన జీవితాన్ని ప్రసాదింపజేస్తుంది. స్తోత్రకరమైన హల్లెలూయా. ఏ జీవితాన్ని? ధన్యకరమైన జీవితం. అది ఎక్కడి నుంచి వస్తుందంట? చెప్పాలి. ఎక్కడి నుంచి వస్తుందంట? చెప్పాలి. యెహోవా ధర్మశాస్త్రం. ఎక్కడి నుంచి వస్తుంది ధన్యత మనకి? చెప్పండి, గట్టిగా చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. ఆయన రాజు అయిపోయిన తర్వాత ఇక నాకు ధర్మశాస్త్రంతో పనేంటి, దేవునితో పనేంటి? నేను రాజు కదా, రాజభోగములు అనిపించాలి కదా. దీన్ని రాజ జీవితాన్ని టీవీకి అనిపించడం నేర్చుకున్నాడా? లేదే. సమయమును పోనీక ఆయన రాజు సంగతి పక్కన పెట్టి నా రాజు ధన్యుడు, నా రాజుతో నచ్చవాడు ధన్యుడు, నా రాజుని నేను విడిచిపెట్టకూడదని జీవము కలిగిన దేవుని వాక్యమైన ధర్మశాస్త్రమును ధ్యానించే స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని నీవు ధ్యానం చేస్తున్నావా? పరిశుద్ధ గ్రంథాన్ని మొదలు పెట్టేసి బూజు పెట్టిపోయిన తర్వాత ఎప్పుడో నీ ఖాళీ వచ్చిందని, నువ్వు డ్యూటీలో లేవని, ఈ రోజు వ్యాపారానికి వెళ్ళలేదని, ఈ రోజు నీ బిజినెస్ వెళ్ళలేదని, అప్పుడు ఎప్పుడో సహజంగా ఇప్పుడు గుర్తొచ్చిందని అప్పుడు తీసి బూజు దులుపుతున్నావా? ఉపయోగం ఉండదు అప్పుడు దులిపితే. అలా దేవుని పిల్లరా, ఉపయోగం ఎప్పుడు తెలుసా? ప్రతిరోజు, ప్రతి సమయము దొరికినప్పుడల్లా నీవు నీ తండ్రితో మాట్లాడే అనుభవం గొప్పది. హాస్టల్లో బిడ్డ ఉంటున్నాడక, హాస్టల్లో బిడ్డ ఉంటే సెలవులకి